గ్రహించాలి. ఎంత శక్తి ఉన్నా సరే దైవభక్తి లేని జీవితం వ్యర్థం. భక్తి మన శక్తిని కాపాడుతుంది. ఎంత డబ్బు ఉండని, ఎంత జ్ఞానం ఉండని, ఏ ఉండని వెనకాల దైవభక్తి ఉండవలసిందే. లేకపోతే అది మంచిది. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే హాయిగా ఉంటుంది. అందుకని ఇప్పుడు చూడండి, ఏమీ రాకపోతే మానేయాలి కదండి, అర్థం చేసుకోవాలి కదా. ఎందుకంటే బాణాలు ఎప్పుడైతే మాయమయ్యాయో, అమ్ముల పొదిలో ఎంత చెప్పినా ఎంత చెయ్యి పెట్టినా ఒక్క బాణం కూడా దొరకడం లేదు. అగ్నిదేవుడు ఇచ్చిన అమ్ముల పొదిలో బాణాలు మాయమయ్యాయి అంటే ఈయన వచ్చిన వాడు ఎవడో అగ్నిదేవుడు కంటే గొప్పవాడు అవుతాడు కదా, కిరాతుడు అవుతాడా, బాణోతు రాంబాబు అవుతాడా? ఖచ్చితంగా కాదు కదా, ఖచ్చితంగా ఆ పేరు ఉన్నవాడు కాదు కదా, పరమేశ్వరుడు అవుతాడు. ఎందుకు మాయమయ్యే? ఈ ఆలోచన రావాలి. అహంకారం రానివ్వదో. ఏంటి అవన్నీ ఆలోచించేది కొట్టాయి అని చెప్పి ఏమీ ఆలోచించకుండా దారుణమైన పని చేశాడు. బాణాలు లేకపోతే గాంధీవం ఉంది కదా, ఎందుకు వదిలిపెట్టాలి, యుద్ధంలో నేను ఎందుకు ఓడిపోవాలి అని ఆ గాంధీవాన్ని ఎత్తిపెట్టి శివుడు నెత్తి మీద ఒక్కడు కొట్టాడు. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం. మహానుభావుడైన అర్జునుడు చేసినటువంటి తప్పుని క్షమించమని మనం కూడా పరమేశ్వరుని ప్రార్థించాలి. అటువంటి తప్పులు మనము చేస్తాం. కోపం వస్తే విగ్రహాన్ని విసిరిస్తూ ఉంటాం. నా కోరిక తీర్చిన దానికి నువ్వెందుకు ఇక్కడ? దేవుడికి పని లేదు. నీ కోరికలు తీరుస్తూ కూర్చుంటాడు ఇక్కడ. చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష అని మనమేమో అక్రమంగా సంపాదించి బాగా 100 కోట్లు కూడేసి కూర్చుంటాం. మన దగ్గర మాత్రం హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న మీద శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అని శ్రీరామచంద్రుడు వచ్చి మనం రక్షించాలి. నీ 100 కోట్లని పనేం లేదు ఆయనకి. ఎందుకంటే శ్రీరామనామ కళ్యాణం నేను జయించాను, నేను జయించమని ఆయన అనలేదు. ఆయన జనక మహారాజ్ జయించాడు కళ్యాణం, నువ్వు జయించకలేదు ఇక్కడ. లేకపోతే నేను బంగారపు ధనుసు జయించాను, నువ్వు ఏం జయించినా ఒకటే అది ఎనప మొక్క తీసేయి. ఈ ఆభరణాలు వైభవాలు కాదండి మనం జయించాలి. శ్రీరాముడిని అనుసరిస్తున్నావా? పొద్దున్న 10ంటికి పట్టాభిషేకం అంటే, రాత్రి వనవాసం అంటే రెండింటినీ సమానంగా తీసుకున్నాడే, మాట్లాడకుండా వెళ్ళిపోయాడే. మనం అలాగే ఉన్నామా? ఏదో పంచాయతీ బోర్డు సర్పంచ్కి పదవి కూడా ప్రాణాలు తీసేయడానికి సిద్ధంగా ఉన్నామే. మనం మళ్ళీ రామాలయాలు కడతాం, రాముని పొగుడుతాం, రామునే కళ్యాణం నేనే చేయించాను, మా వంశం అండి ఎప్పుడు మేమే దంపతులం పేటల మీద కూర్చుంటాం. వెళ్ళి శ్మశానంలో కూర్చొని నేను ఎవడు అడగలేదు ఇక్కడ. ఈ గొప్ప చెప్పక ఏడు కూర్చుంటే వచ్చేది నీకు ఇక్కడ. ఎందుకు ఆ గొప్ప? మేమే పేటల మీద కూర్చో, పీట కింద కూర్చో. రాముడు చేసే త్యాగం ఏది చేయనప్పుడు చిన్న చిన్న పదవుల గురించి కూడా, ఏదో పార్టీ టిక్కెట్ల గురించి కూడా కొట్టుకునే జాతికి రాముడు దైవత్వం ఎలా అర్థమవుతుందండి? నా బాధ అలా అది, నా ఆవేదన అలా అది. నేను ఆవేశపడితే మన్నించండి, అర్థం చేసుకోగలిగితే ఆశీర్వదించండి. రాముడు దైవత్వం మనకెలా అర్థమవుతుంది? రాముడు దేవుడు అంటే రాముడు పూజ చేసేయి, రాముడు బంగారం చేయించే. వీడు సంపాదించిందే దొంగ బంగారం. ఇది రాముడికి పెడితే మరీ అపవిత్రం. ఆ బంగారం ఎలా వచ్చిందో చెప్పడు, రాముడికి చేయించేస్తాడు. భగవంతుడు చాలా తెలివైన వాడు. పెట్టిన కిరీటాలు ఆభరణాలు పెట్టుకుంటాడు, వీడిని మాత్రం చెంచలు కూడా పంపేస్తాడు. దాని పేరు ఎంత అందంగా పెట్టారో, చెంచలు కూడా. ఎవడు మనసు చెంచలమో వాడు అక్కడ ఉంటాడు, నిశ్చలంగా ఉన్నవాడు ఉంటాడు. శివుడు వేరే నెత్తి మీద పువ్వులు పెట్టుకోడు, చంద్రుడిని పెట్టుకుంటాడు. ఆలోచించండి, శివుడు నెత్తి మీద పువ్వులు పెట్టేవాళ్ళు అందరూ ఆలోచించండి. మొగల పువ్వు పెట్టచ్చా, పెట్టకూడదా, మల్లె పువ్వు పెట్టచ్చా, నీకు తోచింది పెట్టామా, సుత్తి పెట్టకెక్కడ. ఇది పెద్ద సందేహాలు కాదండి. పంపలు అంటుకుపోను వే పువ్వు పెట్టినా. శివుడు నెత్తి మీద పువ్వుగా ఉన్నది ఎవరండి? చంద్రరేఖ. ఎందుకుందండి? అర్ధచంద్రుడు, పైగా పూర్ణచంద్రుడు కాదు. అర్ధచంద్రుడు ఎందుకు అయ్యాడు? శుక్లపక్షంలో పెరిగాడు, కృష్ణపక్షంలో క్షీణించాడు. జీవితంలో ఎవడు క్షీణించడానికి పెరగడానికి సిద్ధంగా ఉండి రెండింటినీ సమానంగా తీసుకుంటాడు, వాడు శివుడు శిరస్సు మీద ఆభరణం అవుతాడు. వాడు శివుడు శిరస్సు మీద ఆభరణం అవుతాడు. జీవితం అలా తీసుకోవాలి. మన ఊరికి ఆ చందమా బంగారపు చేయించేసి నేను జయించాను, నువ్వు జయించకమనే జీవితం నేర్చుకో. బంగారం కాదు శివుడికి కావాల్సింది. ఏం తెలుసుకోవాలో తెలుసుకోనప్పుడు నువ్వు బంగారం పెట్టినా ఒకటే, వెండి పెట్టినా ఒకటే, ఇతర సిబ్బెట్టినా ఒకటే. అక్కడ చంద్రునికి వృద్ధి క్షీణతలు ఉన్నాయా లేదా? క్షయవృద్ధి వినిర్ముక్త అమ్మవారి నామాల్లో ఉందా లేదా? రెండు క్షయవృద్ధి వినిర్ముక్త. క్షయాన్ని వృద్ధిని వినిర్ముక్త అంటే మనం కూడా జీవితంలో దీనదశ వచ్చినా సరే, వృద్ధి పెరిగే దశ వచ్చినా సరే సమానంగా తీసుకో. పెరిగామని పొంగిపోక, ఏదో వచ్చిందని కృంగిపోక. 4 రోజులు ఆగితే ఈ కష్టం కూడా పోతుందమ్మా. సుఖాలు పోయినట్టే కష్టాలు పోతాయి. ఎందుకు బావు? కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి. ఆర్టీసీ బస్సులను గమనించండి మీరు. ఎప్పుడు బస్ స్టాండ్లోకి వస్తుంది బస్సు, వచ్చిన ప్రతి బస్సు 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అసలు స్టాండ్లోకి వచ్చిందంటే వెళ్ళిపోవడానికే వచ్చింది. రాని బస్సు డిపోలో ఉంటుంది, రాదు. అది ఆర్టీసీ బస్సులు అంటే వచ్చిన ప్రతి బస్సు 5 నిమిషాలు వెళ్ళేదా, లేకపోతే తర్వాత వాడు ఊరుకోడు, వాడు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు దీవే అంటాడు వీడు. అంటే ప్రతి బస్సు అంతా 5 నిమిషాలు వెళ్ళిపోతుంది. మన జీవితంలో కష్టం వచ్చిందంటే 5 నిమిషాల్లో కాకపోతే 5 రోజుల్లో వెళ్ళిపోతుంది. నువ్వు పంచాక్షర మంత్ర జపం చేయండి, కానీ వచ్చిన వాడి దగ్గర ఈ దిక్కుమాలిన కష్టం గురించి చెప్పద్దు అసలు. ఆర్టీసీ బస్సులు వెళ్ళిపోయినట్టే మన కష్టాలు వెళ్ళిపోతే ధైర్యంగా నిలబడాలి. కష్టాలు ఎందుకు వచ్చి వెళ్ళిపోవడానికి వచ్చే, బస్సు ఎందుకు వచ్చింది వెళ్ళిపోవడానికి వచ్చింది, కష్టం కూడా అంతే వెళ్ళిపోవడానికి వచ్చింది. ఈ లోగాన్ని ఇష్టదైవాన్ని స్మరించచ్చు కదా, ఎందుకంత బాధపడిపోతున్నావు? ఒక్కసారి గాంధీవం పెట్టి కొట్టాడండి, అప్పుడైనా అనుమానం రావద్దా? బాణాలన్నీ మాయమవుతున్నాయంటే, అక్షయ తుణీరం ఖాళీ అయిపోయింది అంటే, ఈయన కూడా మహానుభావుడు ఉంటాడు, ఇచ్చిన వాడు అగ్నిదేవుడు కదా, సామాన్యుడు కాదు కదా. దిక్పాలకుల్లో ఒకడైన వాడు ఇచ్చింది మాయమైంది అంటే, దిక్పాలకులను మించిన వాడు కూడా వస్తాడు కానీ దిక్కుమాలిన వాడు రాడు కదా. ఈ తెలివి ఎందుకు పనిచేయదు అంటే, అస్త్రాలు గుర్తుకు రాకపోవడం కాదు, అహంకారం ప్రవేశించింది మనస్సులో. అయినా కానీ శ్రీనాథుడు అద్భుతంగా వర్ణిస్తున్నాడు ఆ దృశ్యాన్ని. మాడు బగిలి భగవంతుడు బాధపడుతూ ఉంటే శ్రీనాథుడికి ఎలా ఉంది అంటే, ఏదో చేశాడు కానీ కొత్త దృశ్యం ఆవిష్కారమైందండి. అర్జునుడు గాంధీవంతో శివుడి శిరస్సు మీద కొట్టగానే విచిత్రమైన దృశ్యం ఆవిష్కారమైందట. కరకు వెండ్రుకలలో పరసుమందాకిని సుకుమార దేహంబు సృక్కబారే అవతం సకుసుమమాల్యం వైన శశిరేఖ అవతం సకుసుమమాల్యం వైన శశిరేఖ బ్రహ్మకపాల రంధ్రమున దూరే నెట్టియంబున బిగ్గ జుట్టిన పెనుపాము బిగియూడి నొసటిపై డిగగజారే.
అలికనే ఎత్రము కంది ఆరజ్యమానమై రెప్పల సందున నిప్పులు మిసి అగజ భయముందే ప్రమధులు బెగడు గుడిచిరి అగజ భయముందే ప్రమధులు బెగడు గుడిచిరి ఉపనిషత్తులు ఘోషించెను ఒక్క పెట్ట అగజ భయముందే ప్రమధులు బెగడు గుడిచిరి ఉపనిషత్తులు ఘోషించెనొక్క పెట్ట కాలకంఠుని మౌళి శృంగాటకమున గాండివంబున తాడింప పాండవుండు. అది శ్రీనాథుడు శైలి. ఇటువంటి సందర్భంలో సీసపద్యం రాయకపోతే ఛందస్సు తెలిసిన వాడు ఆ కవిని ఉరిదీసేస్తాడు. ఇటువంటిప్పుడు కందపద్యం ఒకటి రాసి అర్జునుడు కొట్టినంతన తర్జన భర్జన అయ్యే దిక్కుమాలిన పద్యం అంటారు దీన్ని. ఇలా రాయకూడదు. చేతకాని వాడు చేసే పని ఇది. పుట్టింది అర్జునుడు, పుట్టింది శివుణ్ణి, మామూలు వాడిని కాదు. నువ్వు ఆ దృశ్యాన్ని వదిలేసావంటే కవివి కాదు. భార వదిలేసాడు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. అంచేత సంస్కృత భారవి కంటే కూడా మన శ్రీనాథుడు గొప్పవాడు. వదలకూడని సన్నివేశాన్ని వదలలేదు. మేము వదులుతాం అన్నాడంతే. భార వదిలేశాడు. ఆయనకి పాండిత్య ప్రకర్షణ ముఖ్యం. భార వేరే, అర్ధగౌరవం అంటారు. ఆ రంగం వేరే, ఆ వ్యవహారం వేరే. దాని మీద మాట్లాడితే అవన్నీ చూద్దాం. శ్రీనాథుడికి భగవంతుడు, అందులో ఆయన బాగా ప్రేమించే భగవంతుడు, ఆయన శివరూపం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన కొడతాడా, నేను ఊరుకుంటానా పద్యం రాయకుండా? ఎంత పెద్ద భావన చూడండి, ఎంత విచిత్రమైన భావన. కర్రకు వెండ్రుకలలో పరచుమందాకిని సుకుమార దేహము సృక్కబారే. ఆయన ఆశ్రయించి గంగానది ఉంది. అక్కడికి ఆవిడ కరకు వెంట్రుకలలో పరచుమందాకిని. మన పర్యావరణానికి సంబంధించిన మాట అండి ఇది. నిజంగా ఆలోచిస్తే శివుడు జుట్టు ఎలా ఉంటుందంటే తైల సంస్కారం లేకపోవడం వల్ల అడవుల్లో పెరిగినట్టుగా, అడవుల్లో తీగలన్నీ అల్లుకుపోయినట్టుగా పెద్ద దుబ్బులో ఉంటుంది. ఆ దుబ్బు మధ్యలో అప్పటికే ప్రవహించడానికి గంగానది ఇబ్బంది పడుతోంది. గంగానది ప్రవహించాలంటే నదికి 2 గట్లు ఉండాలి, మధ్యలో కాస్త లోతుగా ఉండాలి, కింద ఇసుక ఉండాలి. మట్టి ఉంటే ప్రవహించడం కష్టం కదా. కింద ఇసుక ఉండాలి, 2 గట్లు ఉండాలి, అప్పుడు నది ప్రవహిస్తుంది. అందుకని నదిని కూలంకష అంటారు. కూలం కషతీతి కూలంకష. కూలం అంటే ఒడ్డు, ఒడ్డుని రాసుకుని ప్రవహిస్తుంది కాబట్టి కూలంకష అంటారు. ఏదైనా విషయాన్ని కూడా కూలంకషంగా అవగాహన చేసుకోమంటారు. అంటే నది ఎలాగైతే 2 వైపులా గట్లని ఒరుసుకుని రాసుకుని ఆ గట్టు మీద ఉండే మట్టి గుణాలు, చెట్టు గుణాలు అన్నీ పట్టుకుని ప్రవహిస్తుందో, ఒక విద్యార్థి చదువు కూడా కూలంకషంగా గ్రహించాలి విషయాన్ని. పైపైన ఏదో గ్రహించేసి పరీక్షల్లోకి ఎక్కేయడం కాదు. కూలంకషంగా చదువుకోలేదండి సరిగ్గా అంట. బాగా చదివితే కూలంకషంగా మాట్లాడాడండి ఆయన, అన్ని విషయాలు స్పృశించాడండి అంటే. నది ప్రవహించాలంటే అలా ఉండాలి. కానీ శివుడు నెత్తి మీద 2 గట్లు ఎక్కడ, మట్టి ఎక్కడ, చెట్టు ఎక్కడ, అంతా దుబ్బది. ఆ దుబ్బుల మధ్యలో అప్పటికీ ప్రవహించడానికి ఇబ్బంది పడి పోన్లే ఈయన ఎలాగో బిగించాడు కదా అని అక్కడే మకాం వేసినటువంటి గంగానది మీద ఒక్క దెబ్బ అర్జునుడు గాంధీవపు దెబ్బ తగిలేసరికి అయ్యో బాబో ఇది ఎక్కడ, ఆయన దగ్గర ఉంటే నన్ను ఉండనిచ్చాడు, ఈ మాత్రం ఆశ్రయం కూడా ఉండదా ఏమిటి నాకు. సుకుమార దేహంబు సృక్కబారే. అసలే నది అందున స్త్రీ స్వరూపం, సుకుమార దేహం కాబట్టి సృక్కబారే. చిక్కిపోయి ప్రవహించిన వేసవకాలంలో గంగానది లాగా. ఏం భావు కథ. అవతం సకుసుమమాల్యం వైన శశిరేఖ బ్రహ్మకపాలరంధ్రమున దూరే. ఇప్పుడు ఏమైంది, ఈ దెబ్బ కొట్టేసరికి ఆయనకి బాధ కలిగి చంద్రుడు కూడా సుఖిపోయి, గంగానది అయింది కదా. అందుకని చంద్రుడు కూడా ఉండిపోయి అక్కడ ఉండలేక ఆయన పైనుంచి కిందికి జారిపోయి ఎక్కడ పడ్డాట సరిగ్గా ఆయన చూడండి. శ్రీనాథుడి యొక్క ఆలోచన హేతుబద్ధత. కవిత్వంలో తర్కం ముఖ్యం, ఔచిత్యం ముఖ్యం. చంద్రుడు జారితో సంచిలో దూరాడు అనకూడదు. బ్రహ్మకపాల రంధ్రంలో దూరాడు. బ్రహ్మకపాలం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, చేతులు. శివుడు చేతులు కపాలం కదా. ఆ కపాలం అంటే పుర్రె కదా. పుర్రెకి కళ్ళు దగ్గర రంధ్రాలు అవి ఉంటాయి కదా. మరి అందుకని ఈ వంకరగా ఉండే చంద్రరేఖ వచ్చి ఆ పుర్రెలోంచి ఇలా దూరి అమ్మయ్య ఈ కంట్లోంచి దూరం, మనం ఎక్కడ కాసేపు ఉందాంలే, ఇంకెవడు ఎక్కడ కొడతాడో ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటారు. అంత ఔచిత్యం. గంగ ఏమవ్వాలి, చంద్రరేఖ ఎక్కడికి రావాలి, అది ఎక్కడ దూరాలి, దూరడానికి సరైన ప్రదేశం ఏమిటని చూసి బ్రహ్మకపాల రంధ్రమున దూరే. కపాలం అంటే పుర్రె కాబట్టి దానికి రంధ్రాలు అక్కడ ఇక్కడ ఉంటాయి కాబట్టి అలా వచ్చి అలా దూరి ఎక్కడో ఇరుక్కుపోయింది. అమ్మాయ ఇక్కడ ఉంటే ఈ పుర్రె కూడా పైన కప్పినట్టుగా ఉంది, కొట్టాలి. ఓ దెబ్బ కొట్టాడు ఎప్పటికే, ఒక్క దెబ్బకి అంత అన్ని పరిణామాలు జరిగాయండి శివుడు చూస్తూ ఉండగానే. అది శ్రీనాథుడి యొక్క ఊహాశాలిత. ఇంకొక మాట, విచిత్రమైన మాట. అలిక నేత్రపుదిత్తి ఆరజ నెట్టియంబుగ బిగ్గ జుట్టిన పెనుపాము బిగియూడి నొసటిపై డిగజారే. ప్రతి అక్షరము ఆలోచించి రాస్తాడు తెలుగు మహాకవి కవి సార్వభౌమ శ్రీనాథుడు. పాముని బిగ్గ చుట్టాట, బాగా బిగించి చుట్టాడు. ఎందుకు? నెట్టియంబుగా. ఆడవాళ్ళకి బాగా అర్థమవుతుంది ఈ మాట. ఇంగ్లీష్ మాటలు వచ్చేమని ఏమో అర్థం కావట్లేదు. నెట్టిక శీల అంటారు. ముక్కు పొడక్కు ఉండేటువంటి శీల ఉంటుంది, దాన్ని నెట్టిక శీల అంటారు. దుద్దు పెట్టుకున్నప్పుడు ఈ వెనకాల శీల ఉంటుంది, దాన్ని నెట్టిక శీల అంటారు. అంటే చిన్న చిన్న వస్తువు జారిపోకుండా బిగించేటువంటి స్క్రూ లాంటిది ఉంది, దాని తెలుగులో నెట్టిక శీల అంటారు. ఎంత అందమైన మాట అండి. సరిగ్గా ఆడవాళ్ళకి సమస్య అక్కడే వస్తుంది. ఇలా చెవి పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇది ఇలా అనుకుంటారు, ఆ కాస్త శీల కింద పడుతుంది. ఏమండో దీని కింద దూరండి అంటారు. నమశివాయ. ఇది అనుభవంతో చెప్పేది కాదు, ఊరికే చెప్పా. ఎందుకంటే ఇప్పుడు దూరలేదుగా, మరి మనం దూరాలి వీళ్ళు అక్కడ. ఈ సరిగ్గా చూడకుండా ఎటో చూస్తూ పెట్టుకుంటారు, అందుకని కాస్త జాగ్రత్తగా ఇంత ఉంది, అది ఎక్కడ దూరుతుంది. మాకు కూడా ఇప్పుడు ప్రవచనాలు అవధానాలు వచ్చాక నాకు అర్థమైంది. ఆ సమయంలో లాల్చి గుండీలు ఉంటాయి, ఇవి నెట్టిక సేల్లాగా ఉంటాయి. ఇవి ఎప్పుడు లాల్చి తొడుక్కునే ముందే పెట్టుకోవాలి. అంతేగాని ఇలా తొడుగేసుకున్నాక ఒక్కోటి ఇలా అనుకుంటూ మధ్యలో ఫోన్ మాట్లాడితే కింద పడుతుంది, అది కూడా అక్కడే దూరుతుంది. సరిగ్గా మంచం దగ్గర ఉండి చదువుకుంటాం కదా, ఇవన్నీ మంచం కింద దూరుతుంది. ఆ మంచం కింద మనం దూరే లేవు. ఇవాళ మొత్తం అన్ని మంచాలు శుభ్రంగా అలా పరిచేసి ఉన్నాయిగా, కిందికంట నేలకంట ఎక్కడ దూరతావు?
ఇదే నెట్టికశీల సమస్య. సరిగ్గా ఈయన ఏం చేశాడు, ఆ చిన్న చిన్న వస్తువులు జారిపోకుండా మనం ఒక నెట్టికశీల తయారు చేసినట్టుగా ఎప్పుడైనా ఓసారి వ్యోమకేశుడు కాబట్టి ఈ జుట్టు బాగా పొడుగ్గా ఉండడం వల్ల చికాగ్గా ఉంటే ఆ పైకి ఇలా చుట్టేసి ఇలా చుట్టేబట్ట, మళ్ళీ ఆ జుట్టుముడు విడిపోతుందామని ఓ పాము చుట్టాట అక్కడ. అది నెట్టికశీల. నెట్టియంబుగా బిగ్గ జుట్టిన పెనుపాము, పెద్ద పాము అది కూడా, ఎందుకంటే 2-3 చుట్లు చుట్టాలి, మళ్ళీ ముడేయాలి కదా, చిన్న పాము పెడితే అలాగా. అందుకే నెట్టియంబుగా బిగ్గ జుట్టిన పెనుపాము బిగియోడి నొసటిపై డిగగజారే. ఒక్కసారి అర్జునుడు గాంధీవంతో ఒక దెబ్బ కొట్టేసరికి దానికి వేసిన జారుముడి కాబట్టి ఆ జారుముడి కాస్త ఊడి అది నొసటి మించి ఇలా డిగగా జారింది. ఆ ప్రయోగం చూడండి, డిగగా జారి. దాన్ని అలాగే చదవాలి, డిగగా జారే అని చదివేయకూడదు. డిగ్గ అని కూడా సరిపోతుంది, గణం సరిపోతుంది, కానీ అలా ప్రయోగించాలి. డిగగా జారే అంటే ఇలా 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 జారిందనమాట, మెట్టుమెట్టుగా. అందుకే డిగగా జారే. నెట్టియంబుగా బిగ్గ జుట్టిన పెనుపాము బిగియూడి నొసటిపై డిగగా జారే. అలిక నేత్రము కంది ఆరజ్యమానమై రెప్పల సందున నిపులుమిసి. ఇది మరింతగా ఔచిత్యం. క్షేమేంద్రుని ఔచిత్య విచార చర్చ చదవకుండా వీళ్ళెవరూ కావ్యాలు రాయలేదండి. మనం కాకినాడ వాళ్ళని గర్వించారు మహానుభావులు. నా గురుతుజులు కాశీభట్ల సత్యనారాయణ గారు క్షేమేంద్రుని ఔచిత్య విచార చర్చ ఆధారంగా ఆధునిక కవిత్వాన్ని మొత్తం విమర్శ చేశారు. ఆ గ్రంథం చదివితే క్షేమేంద్రుడు ఔచిత్య విచార చర్చ ఉంటూ తెలుస్తుంది. అంత శ్రమపడ్డాడు ఆ పండితుడు దానికి. కవిత్వంలో ఔచిత్యం చాలా ముఖ్యం. ఇష్టం వచ్చిన ఊహ చేశానంటే కుదరదు, అక్కడ అది సరిపోవాలి అక్కడ. అందుకని ఇక్కడ ఏమిటంటే సరిపోవలసింది అలిక నేత్రం అంటే ఈ మూడో కన్ను, పాలభాగంలో ఉండే కన్ను. అన్ని కళ్ళు 2 కళ్ళు అడ్డంగా ఉంటాయి, మూడో కన్ను నిలువుగా ఉంటుంది. సరిగ్గా అదే లెక్క. తెలుగు భాష అర్థమైతే శివతత్వం అర్థమవుతుంది. మన కళ్ళు అడ్డంగా ఉండబట్టే ప్రపంచం అడ్డగోలుగా మనకు కనపడుతుంది. శివుడికి ఒక్కడికి కన్ను నిలువుగా ఉంటుంది, అది జ్ఞాననేత్రం. నిలువుగా ఉండడం జ్ఞానం, అడ్డంగా ఉండడం అజ్ఞానం. మనం తెలుగులో కూడా వాడుతాం. అన్నిటికీ అడ్డం వస్తాడు, అడ్డగోలుగా మాట్లాడతాడు, అడ్డంగా దొరికిపోయాడు. అడ్డం అనేది ఎప్పుడు నెగిటివ్గా వాడుతున్నాం చూసుకోండి మీరు. వ్యతిరేక అర్థంలో అడ్డాన్ని అనుకూలంగా మనం వాడడం. నిలువుగా అంటే నిలబడ్డాడండి, నెట్ట నిలువు మనిషి అండి, నిలబెడతాడండి. నిలువుని మనం అనుకూలంగా వాడుతున్నాం, అడ్డాన్ని వ్యతిరేకంగా వాడుతున్నాం. మన కళ్ళు అడ్డంగానే ఉన్నాయి, మన కర్మ. ఈ ప్రపంచం అంతా అడ్డంగానే కనపడుతుంది మనకి. ఎప్పుడు భూమధ్యంలో ఉండే కుంకం బొట్టు పెట్టుకునే ప్రదేశంలో ఉండే నిలువుగా ఉండే రుద్రాక్షకాయ ఆకారంలో ఉండేటువంటి ఆ మూడో కన్ను తెరుచుకుంటుందో, నిలువు కన్ను, అప్పుడు మాత్రమే ఈ ప్రపంచం అంతా ఒక్కటి అని మనం గ్రహించగలుగుతాం. దుఃఖాలు అప్పుడే సమసిపోతాయి. దాన్ని జ్ఞాననేత్రం అంటారు. దాన్ని అందుకని దాన్నే రుద్రాక్ష అంటారు. రుద్ర అక్ష అది ఇక్కడ ఉంటుంది భూమధ్యంలో. అది తపోయోగ సాధన ద్వారా ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళగలిగితే అది తెరుచుకుంటుంది. అది తెరుచుకోవడం కోసమే మనం బొట్టు పెట్టుకుంటాం. మగ ఆడ సతంతు వితంతు ఏ భేదం లేకుండా హిందువులందరూ, ఆ మాటకు వస్తే మానవులందరూ బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకోలేదు ఎందుకు, బాగుందా బాగుందా అని అడగడానికి కాదమ్మా. రోజు అద్దం దగ్గర నుంచి బొట్టు పెట్టుకున్నప్పుడు ఈ బొట్టు ఆజ్ఞాచక్రం కదా, అమ్మవారి స్థానం కదా, ఇది రుద్రాక్ష కదా, ఇక్కడ నిలువుకని ఉండాలి కదా, నాకు కూడా ఉంది కదా, శివుడికి తెరుచుకుంది కానీ నాకు తెలుసుకోలేదు, అంతే కదా తేడా. ఈ తెరుచుకుందుకు 24 గంటల్లో నేనేం చేశాను? నేను స్నానం చేశాను, బొట్టు పెట్టుకున్నా. ఇవాళ మళ్ళీ స్నానం చేశాను, బొట్టు. జీవితాంతం ఈ స్నానాలు చేయడం, బొట్టు పెట్టుకోవడమేనా? మళ్ళీ ఊరికే క్రిములు తేమలు అన్నీ రాసుకోవడమేనా? ఇంకేమైనా ఉందా? ఈ బొట్టు పెట్టుకోవడం ఎందుకంటే ఎర్రటి బొట్టు పెట్టుకో, ఈ జ్ఞాననేత్రం తెరుచుకోవాలి. ఈ తెరుచుకోవడానికి 24 గంటలు నేనేం చేశాను? చేయకపోతే 24 గంటలు వృధా అయిపోయినట్టే లెక్క. ఒక గంటైనా ఏదో ధ్యానమో జపమో మంచి పుస్తకం చదవడం చెయ్యాలక. ఏమీ చేయకుండా కాలక్షేపం చేసేసాం. అశమ్మ బోషమ్మ ఆగాక ఈ కాలక్షేపం అయిపోయింది. ఆత్మస్తుతి పరనింద. ఇలా ఎన్ని జన్మలు చేసేస్తామండి? అది గుర్తు చేయడం కోసం బొట్టు పెట్టుకోమన్నారు. దాన్ని ఫ్యాషన్ చేయకూడదమ్మా, ఎర్ర బొట్టే పెట్టాలి, కుంకం బొట్టే పెట్టాలి. దీనికి సతంతు వితంతు భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. పిచ్చి మాటలు చెప్పకుండా ఎవరైనా పెట్టుకోవచ్చు. బొట్టుకి మొగుడికి సంబంధం లేదు, మొహమాటం లేకుండా చెబుతున్నా. భర్తతో బొట్టు రాలేదు, కన్నిపిల్లగా ఉన్నప్పుడు కూడా బొట్టుంది, మీరు గమనించండి. పిల్లలు బొట్టెట్టుకోరండి ఆడపిల్లలు. భర్తకి బొట్టుకు సంబంధం లేదు, భర్త బొట్టు పెట్టాడు. మంగళసూత్రం కడితే కట్టచ్చు, ఇంకేదో మెటీరియల్ తొడిగితే తొడగచ్చు, అవి వేరే విషయాలు. అందుకని ఎవరిని బొట్టు తీయలేదని మనం ఆక్షేపించకూడదు, తీయమని అడగకూడదు. అసలు వారికి అధికారం ఉంది, పెట్టుకుంటారు. బొట్టు జ్ఞానానికి సంబంధించింది తప్ప భర్తకి భార్యకి సంబంధించింది కాదు. ప్రతి వాళ్ళు పెట్టవలసింది. ఆ అలికనేత్రం ఏమైనా నిలువుగా ఉంది కదా, సరిగ్గా మీరు గమనించండి. ఒక సుత్తి పెట్టి కానీ గాంధీవం పెట్టి కానీ దేని పెట్టినా మాడు బగిలేలా ఇక్కడ కొడితే ఆ నిలువుగా ఉన్న కన్ను తెరుచుకుంటుంది కదా. తెరుచుకుంటే ప్రమాదం, ప్రపంచం భస్మమైపోతుంది. అందుకని దాని మీద ఒత్తిడి వచ్చేసరికి అది తెలుసుకున్నట్టు అయింది, తెలుసుకోలేదు. తెలుసుకున్నట్టు అయితే ఎలా ఉంటుందా? రెప్పల సందున నిప్పులు మిసే. ఆ రెప్పల సందులోంచి నిప్పులు కనపడుతున్నాయన్నాడు. అది శ్రీనాథుడు. ఏం వర్ణన. శివుని అలా కూర్చోబెట్టేశాడు మన ముందు. ఆ రెప్పల సందులోంచి నిప్పులు కనపడుతున్నాయండి. ప్రపంచం ఏమైపోతుందో. అగజ భయమందే. అమ్మవారికి కూడా భయం వేసింది. అమ్మవారికి భయం ఏమిటండి? అమ్మవారికి భయం ఉంటుందా? కానీ మానవులుగా శరీరం ధరించిన తర్వాత మానవులైనా దేవతలైనా నవరసభరితమైన జీవితాన్ని మనం గడపాలి. భయాన్ని కూడా ఆస్వాదించాలి, భయపడాలి. భార్యకి భయం వేసింది, ఎక్కడో బొద్దింక కనపడింది ఒంటింట్లో, భయం వేసింది, ఏమండో అని వచ్చింది, భర్తను కౌగులించుకుంది. అంతకంటే అదృష్టవంతుడైన భర్త ఉంటాడా? అందుకని భర్తల బొద్దింకల్ని పెంచి పోషించాలి. వారంతట వారు వచ్చి భర్తను కౌగులించుకోవడం అనేది ఎన్ని సత్యనారాయణ వ్రతాలు చేస్తే సంభవిస్తుందండి. ఎంత పుణ్యఫలం. పిలిచినారారే. అంచేతను కొన్ని అంతే భయాన్ని ఆస్వాదించాలి. భార్య ఎప్పుడు భయపడాలి. వచ్చి కౌగిట్లో ఒదుగుపో, నీకెందుకు బొద్దింక, నేనున్నానుగా, అంతకంటే పెద్ద బొద్దింక నేను ఓదార్చాలి. ఒక్కోసారి ఆయన భయపడతాడు. జీవితంలో ఏదో సమస్య వచ్చేసి, ఎందుకంటే అంత కంగారు పడతారు, కాస్త కాఫీ తాగడం శుభ్రంగాను, ఏం పర్వాలేదు అని ఆవిడ ధైర్యం చెప్పాలి. భార్యాభర్తలు ఒకరికి భయం వస్తే ఇంకోరు ధైర్యం చెప్పదు. దేనికి సంసారం? ఇంకా భయపడుతుంది కదా, ఆటాడుకుంటాం ఆవిడతో భయపెట్టి.
ఆ బలహీనతను పోగొట్టడానికి కదా భర్త కానీ భార్య కానీ అంచేత భయాన్ని ఆస్వాదించాలి. దాన్ని శంకరాచార్య సౌందర్యలహరిలో చెబుతారు, హరాహిభ్యో భీత సరిగ్గా చెబుతారు ఆయన. శివే శృంగారాద్ర తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశనజనే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుఘ సౌభాగ్యజని సఖీషు స్మేరా మయి జననితే దృష్టి కరుణామయి అంటారు. హరాహిభ్యో భీత. అప్పుడప్పుడు సరదాగా అమ్మవారి దగ్గరికి వచ్చి, ఏమిటో సంత పెళ్ళైనా సరే ఈ పాములు వెళ్ళవు, ఎక్కడి నుంచి చచ్చిపోతున్నాం, దగ్గరికి రావా, అవి కాస్త తీసి పక్కనంటే అవుంటే నిన్నేం చేశాయి, నీకంటే సీనియర్లు అంటాడు ఆయన. మరి పార్వతి రాకముందే పాములు వచ్చాయి, నీకంటే సీనియర్లు అవి ఎక్కడికి పోతాయి అంటాడు. చంపేస్తున్నాం పెళ్ళప్పుడు కూడా ఇదే శోభనన్నాడు కూడా ఈ పాములే యథవసంత అంటున్నాడు. ఇదంతా సరదా, ఇదంతా ఆయన నాగభూషణుడని ఇవిడికి తెలియదా, నంది వాహనం తెలియదా, తెలిసే చూసుకుంది. కానీ అదో సరదా. ఏమిటి పావులు అన్న పోన్లు ఎవరో ఈసారి కాస్త పక్కకి వెళ్ళరా ఆయన పావులన్నీ తీయడం ఆవిడ రమ్మడం. హరాహిభ్యో భీత. శివుడు మెడలో పావును చూసి అమ్మవారు భయపడుతుంది. వెంటనే అయ్యవారు ఇలా దగ్గరికి తీసుకుంటాడు. మానవులైనా అలాగే ఉండాలి. మన దేవతల సంసారాలు ఎలా సాగాలో చెబుతారమ్మా, మహిమలు ప్రచారం చేయదు, దయచేసి మానవత్వాన్ని గమనించాలి. మనం శివపార్వతులకు దండం పెట్టినంత మాత్రాన మనకు అనురాగ దాంపత్యం వస్తుంది అనుకోవడం పొరపాటు. వాళ్ళు ఉన్నట్టు ఉంటేనే వస్తుంది, వాళ్ళ విగ్రహానికి పూజ చేస్తే రాదు. వాళ్ళు ఉన్నట్టు ఉంటే వస్తుంది. వాళ్ళు ఎందుకున్నారో తెలుసుకోవాలి, ఇప్పుడు ఏం చేశారో తెలుసుకోవాలి. అప్పుడు మనం కూడా అలా ఉంటే వస్తుంది అక్కడ. అందుకే ఇక్కడ ఆవిడ అగజ భయం అంది. లేకపోతే ఈ మాత్రానికి అర్జునుడు దెబ్బ కొడితే ఈవిడ భయపడిపోవడం, శివుడు భయపడలేదు. కానీ ఆవిడ భయాన్ని నటించింది. ఏమిటండి కంగారు పడక ఏదో లేలా కిందకు వచ్చాక చాలా ఉంటాయి విషయాలు. మరి కైలాసంలో ఉన్నప్పుడు వేరు, కాకినాడలో ఉన్నప్పుడు వేరు, కంగారు పడకని చెప్పాడు. అక్కడి నుంచి ఇక్కడికి రాగానే సరిపోయిందా, కొట్టాడు కొట్టనే ఏమవుతుందో చూడండి అంతే. అగజ భయమందే ప్రమథులు బెగడు గుడిచిరి. అక్కడ ఉన్న ప్రమథ సైన్యం వాళ్ళు ఉంటారు, నంది భృంగి ఇరిటి చండి వాళ్ళందరూ ఉన్నారు కదండి. వాళ్ళందరూ ఏమిటిది వెంటనే వాళ్ళు ఆయుధాలు చూసుకుని తయారైపోయారు. మా స్వామివారిని కొడతాడా, ఇది పెద్ద అభిమాన సంఘం కదా, ఫ్యాన్స్ అసోసియేషన్ ఇది. అందుకని మా దేవుడిని కొడతారా అని వాడుతారు. శివుడు అందరినీ చిరునవ్వుతో ఆగండి కంగారు పడకండి, వాడేదో అతి చేస్తే మీరు కూడా అతి చేస్తున్నారు, ఉండండి అన్నాడు. అంతేకాదు ఇప్పుడు చెబుతున్నానండి, శ్రీనాథుడు ఈశ్వరార్చన కళాశీలత బ్రహ్మజ్ఞాన కళానిధి ఎటువంటి పదం వాడాడో చూడండి. ఇన్ని పరిణామాలు భౌతికంగా జరుగుతాయి. ఇప్పుడు అపూర్వ ఆధ్యాత్మిక పరిణామం కూడా జరిగిందంటున్నాడు. ఉపనిషత్తులు ఘోషించెను ఒక పెట్ట. ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, బృహదారణ్యోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు అనే 10 ఉపనిషత్తులు ఎక్కడి నుంచి పుట్టాయండి? భగవంతుడు శిరస్సు నుంచి కదా. అటువంటి భగవంతుడు శిరస్సు మీద కొడితే ఉపనిషత్తులు కూడా గోలబెట్టేయడం, మేము ఎక్కడికి పోవాలయ్యా అని. అది శివుడి శిరస్సు, అది భగవంతుడు యొక్క శిరస్సు. అక్కడి నుంచి కదా వేదం పుట్టింది. ఆ వేదం చదివిన వారు బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణో శముఖమాసీత్ అన్నారు. అంతకంటే వేరే పక్షపాతాలే ఉంటాయి. అందుకని ఆ శిరస్సులోనే కదా ఉపనిషత్తులన్నీ పుట్టి. ఉపనిషత్తులు అంటే ఇప్పుడు వేదాంతం అంటే వేదశాంతం, వేదానికి చివరి భాగాలు కదా. అంతకంటే వేదంలో భాగాలే, కాకపోతే చివరి భాగాలు. వేదం నేర్పాక వేదాంతం నేర్పేవారు. యోగ్యుడా కాదా చూసి ఊరికి వేదికల మీద చదవడానికి కాదు. వేదం చదవచ్చు, వేదాంతం కుదరదు, అది అనుష్ఠానం చేయాలి, ఆచరించాలి జీవితంలో. అంటే ఆ కుర్రాడికి ఆ అమ్మాయికి లేదా సంస్కారం ఉండాలి, అప్పుడే వేదాంతం చెప్పేవారు. అందుకే ఉపనిషత్తు అంటారు. ఉప అంటే సమీపం, నిషత్తు అంటే కూర్చోవడం. గురువు చాలా దగ్గరకు వచ్చేప్పుడు చెవులో చెప్పేవాడు ఉపనిషత్తులు, మైకులో కాదు. ఎందుకని ఇంకోటికి తెలవద్దు, వాడు దీన్ని దుర్వినియోగం చేస్తాడు. ఊరికి చదివేస్తాడు. అక్కడ చదవగానే వినేవాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో బాబు యాక బిగిని ఏం చదివారో కాస్త కంఠస్థం చేస్తే చదువుతారమో, అది పెద్ద విద్య కాదు. మనం ఈ చదవడానికే పడిపోతాం ముందంతే, దాన్ని వాళ్ళు ఆచరించరు. ఇంత వేదాంతం చదివేస్తారు, బయటికి వెళ్ళి ముక్కుపడం పిలిచేస్తారు, మొత్తం అయిపోయింది, ఇక్కడ వ్యసనం బయటపడింది. మరి నిజంగా నీకు వేదాంతం అర్థమైతే ముక్కుపడం మొదలు మళ్ళీ సిగరెట్ కాల్చేవాడిని ఆక్షేపిస్తావు. సిగరెట్టే నయం నన్ను అడిగితే ఏమనుకోవద్దు, కొంత పొగ బయటివాడికి పోతుంది. ముక్కుపడం పిలిచేవాడు మొత్తం పైకి వెళ్ళింది. సిగరెట్ వాడు ఇంకా గొప్పవాడు, సమాజానికి కొంత వదిలేశాడు, త్యాగం చేశాడు పాపం. ముక్కుపడం పిలిచామంటే మొత్తం లోపలికి వెళ్ళింది. ఇవి ఉంటారు ఈ పాన్పరాగాలు, ప్రాణపరాగాలు, అవన్నీ ఖైనీలు, అవన్నీ మింగితే అవి కూడా మొత్తం లోపలికి పోతాయి. ఇంకా వాడైనా కొంత బయట ఉమ్మేస్తాడేమో తెలియదు. ఈ ముక్కుపొడం పిలిచేవాడు పరిస్థితి దౌర్భాగ్యం ఏంటంటే మొత్తం పిలుస్తాడు, మొత్తం పోవడం ఖాయం. నష్టానికి అధికారం అంటే నష్టానికి అంత ప్రమాదకరమైన వ్యసనం అది. కానీ వేద పండితులు దాన్ని సమర్థిస్తాడు. సిగరెట్ కాలుస్తాడు, నువ్వు చేసే పని కంటే తక్కువేం కాదు, అది ఎక్కువేం కాదు, అది ఆక్షేపించక్కల. ఏం లేదు, మనకున్న వ్యసనాలన్నీ వైభవాలు, వారికున్న వైభవాలన్నీ వ్యసనాలు, మనిషి అహంకారం ఇది. అంతకంటే ఏం లేదండి ఇందులో మాట్లాడుకుంటే. అందుకని ఉపనిషత్తులు పుట్టిన ప్రదేశం కదా అది. ఉపనిషత్తులు ఘోషించిన ఒక్క బెట్ట ఎప్పుడు కాలకంఠుని మౌళి శృంగాటకమున గాండివంబున తాడించ పాండవుండు. ఒక్కసారి గాంధీవం పెట్టి కొట్టగానే అలా అయ్యేసరికి అప్పటికి ఆయన కనిపించింది, అమ్మ బాబు ఇక్కడ కొట్టాడు, ఇప్పుడు వీడికి దర్శనం ఇవ్వకపోతే ఇంక వీడి అజ్ఞానం వదలదు అని ఒక్కసారిగా ఆ కిరాత దంపతుల వేషాన్ని పార్వతీ పరమేశ్వరులు వదిలేశారు. ఆయన అర్ధనారీశ్వరుడు